గ్రామదేవత పోచమ్మ తల్లి. ఆమె పుట్టుక వెనుక ఉన్న కథ మనసుల్ని పిండేస్తుంది. ఆ కథేంటో చూద్దాం. అసలొక దేవత మనిషిలా కష్టాలు పడాలని ఎందుకనుకుంది? ఆ త్యాగం వెనుక అసలు కారణమేంటి? ఒకానొకప్పుడు లోకమంతా ఓ భయంకరమైన రోగంతో అల్లాడిపోయింది. ఎటుచూసినా బాధ, ఆర్తనాదాలే. ప్రజల కష్టాల్ని చూసిన జగన్మాత పార్వతీ చలించిపోయింది. ఎలాగైనా వాళ్లను కాపాడాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఒక కొత్త శక్తిని సృష్టించడం కాదు, తనే స్వయంగా ఒక తల్లిలా ఆ శక్తికి జన్మనివ్వాలనుకుంది. శివుడు ధ్యానంలో ఉండటంతో ఆ తల్లి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగానే కైలాసం విడిచి భూమిమీదికి వచ్చింది. కాని భూలోకంలో అడుగుపెట్టగానే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అంతులేని నొప్పి, చెప్పలేని బాధ. మండే ఎండ, తీరని ఆకలి. అయినా సరే కడుపులో బిడ్డకోసం అన్నింటినీ ఓర్చుకుంది. అలా సరిగ్గా 9 నెలలు ఆ కీకారణ్యంలో ఎవరి తోడూ లేకుండా ఒంటరిగా గడిపింది. ఒక్కటే సంకల్పం, పుట్టబోయే బిడ్డ మనుషుల బాధను అర్థం చేసుకోవాలి, లోకాన్ని కాపాడాలి. చివరికి 9 నెలలు నిండాయి. ఆ శుభగడియ రానే వచ్చింది, ఒక పవిత్రమైన వేప చెట్టు కింద. అక్కడే ఆ వేప చెట్టు నీడని ప్రసవ వేదనతో ఒక సరికొత్త అగ్నిశక్తికి జన్మనిచ్చింది. పుట్టగానే ఆ పసికందు కళ్లలోంచి నిప్పురవ్వలు. ఆ అద్భుత శిశువే పోచమ్మ తల్లి. భూమిమీద పుట్టిన ఆ మహాశక్తి నేరుగా కైలాసంలో శివుడి ధ్యానాన్ని భగ్నం చేసింది. భార్యపడిన కష్టాన్ని, లోకంపై ఆమెకున్న ప్రేమను చూసి పరమశివుడు కూడా కదిలిపోయారు. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు. పోచమ్మ అని పేరు పెట్టి ఆమె కర్తవ్యాన్ని తెలియచేశాడు. అప్పటినుంచే పోచమ్మ తల్లి ప్రతి ఊరిలోనూ కొలువై మనందరినీ కాపాడుతూ వస్తోంది. అంటే పార్వతీదేవి పడిన ఆ ప్రసవ వేదనే పోచమ్మ తల్లి అపారమైన శక్తికి మూలమనమాట. ఒక తల్లి నిస్వార్థమైన త్యాగం కంటే గొప్ప రక్షణ, అంతకంటే బలమైన శక్తి మరొకటి లేదని ఈ కథ చెబుతుంది. ఈ పవిత్రమైన కథ మిమ్మల్ని కదిలించి ఉంటే తప్పకుండా లైక్ చేసి అందరితో పంచుకోండి. మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన గాథల కోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.